చేస్తున్నాను. ఇందాక మీరు చెప్పిన దానిలో వాక్క్షేత్రం అనేది చాలా కీలక పాత్ర వహిస్తుంది అనమాట. మానవులకి వాక్క్షేత్రం అనేది చాలా ముఖ్యం అన్నమాట. దాని గురించి ఇవాళ మనం చర్చించుకుందాము. బ్యాక్గ్రౌండ్ తెలుస్తుందా? చదవండి వీలైతే. కొంచెం ఫస్ట్ లైన్ కనిపిస్తాను మేడం బాగా. లైన్ కనిపిస్తుందా? సెకండ్ ఓకే. లైన్ థర్డ్ లైన్ అంతా కొంచెం 1000 మాటలు వినడం కన్నా ఉమ్, ఒక మాట ఆచరించామంటే అక్కడే మనకి ఆత్మ సాక్షాత్కారం పొందుతాం అనమాట మనం. ఓకే. సో అన్నిటికీ ముఖ్యమైనది వాక్క్షేత్రమే. ఓకే. ఉమ్, ఏంటంటే ఇప్పుడు మనము ఒకరిని ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఒక పాప ఉంటుంది, తల్లి పాప ఉంటారు. తల్లి బిడ్డ ఉన్నప్పుడు ఆ పాప వచ్చి సంగీతంలో చాలా బాగా మంచి గాయని అన్నమాట. స్కూల్ చదివే పాప. మంచి గాయనిగా ఉంటే వాళ్ళ అమ్మగారికి ఆరోగ్య సమస్య. ఆమెకి ఆరోగ్యం బాగాలేదన్నప్పుడు క్యాన్సర్ పేషెంట్ ప్రశాంతంగా ఉండాలని ఉంటుంది కదా వాళ్ళకి. నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉండాలంటే ఈ అమ్మాయి స్కూల్ నుంచి వచ్చేప్పుడు పాట పాడుకుంటా వాళ్ళ ఫ్రీక్వెన్సీ లెవెల్ వాళ్ళకు ఉంటుంది కదా ఆ వయసులో. ఆ పాట పాడుకుంటా వస్తుంది అనమాట. వస్తున్నప్పుడు అమ్మ చెప్తుంది, వద్దుమ్మా పాడొద్దు, నాకు నిశ్శబ్దంగా ఉండాలని అంటారు అమ్మ. అన్నప్పుడు ఆ ఆ పాప ఏమవుతుందో పాడుతూనే ఉంటుంది. పసిపిల్లలు కదా, వాళ్ళ దీనిలో వాళ్ళు ఉంటారు. పాడినప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, ఆ అసలు ఆ గొంతు వినేట్లాగే లేదు, ఆమ్, చండాలంగా ఉంది నీ గొంతు, స్వరము ఆపు అని చెప్పి అంటుంది. ఇంకా ఆ దెబ్బతో అమ్మాయి ఆపేస్తుంది పాట. ఆ మాట అన్నప్పుడు వాక్కు. ఓకే. ఆ వాక్కి అమ్మాయి వచ్చి ఇంకా అవాక్ అయిపోయి ఆపేస్తుంది. తర్వాత స్కూల్లో కూడా పాడమన్నా, ఏ కాంపిటీషన్స్ వచ్చినా పాడడం మానేసింది శుద్ధం. ఏమంటే నా స్వరం బాగలేదనేది నాటుకుపోయింది అనమాట అమ్మాయికి. తల్లి అన్న ఇంటెన్షన్ వేరేగా ఉన్నా కానీ, ఏ ఇంటెన్షన్ తో అన్నా కానీ అది ఆ అమ్మాయి మనసులో నాటుకుపోయి ఇంకా ఓ నా స్వరం బాగలేదు, నేను పాడను, పనికిరాను, అందువల్ల మానేసింది. సో మనం ఇంట్లో ఇంట్లో కానీ బయట కానీ పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా మనుషులే కాదు, మిగతా జీవరాశులకు కూడా మనం ఆ వాక్కు మనం ఏం పెడతామో ఆ ఆ బయట పోతుంది కదా. ఇప్పుడు మనం వచ్చి మాట సులభంగా అనేస్తాం. ఓకే. సులభంగా అనడం వచ్చి చాలా సులభంగా అంటాము. అయితే ఆ వినే మనిషికి అది వచ్చి ఒక ఎంత రణం అవుతుందో. అంటే ఇందాక నేను చెప్పిన ఉదాహరణ ఉంది కదా మీకు, ఆ పాపది, ఆ తల్లి అన్న ఉదాహరణ. అలా మనము వచ్చి వాకు ఎక్కడ ఏం మాట్లాడాలి అని అంటే అంత ప్రభావం చూపిస్తుంది అనమాట మనం వాడే పదాన్ని. అంటే ఆ కత్తి, బంగారు కత్తి అని గొంతు కోసుకోం కదా, కరెక్టా? ఎవరు అన్నా కానీ ఆ మాట అట్లే నాటుకుపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వర్షం పడుతుంది, పలు చోట్ల ఆంధ్ర, తమిళనాడులో కూడా వర్షం పడుతుంది అనమాట. ఇది అన్ సీజన్. ఈ సీజన్ లో వర్షం పడే సీజన్ కాదు ఇది. వింటర్, చలికాలము. వర్షం పడుతుంది. దానికి ఏంటంటే ప్రకృతిలో ఇది అన్ సీజన్. ఆ ప్రకృతి ఏం చేస్తుందంటే ఆ పంచభూతాలు వర్షాకాలం అయిపోతుంది కదా, అయిపోయినప్పుడు కొంచెం దాచుకుంటుంది. మేఘాల పైన నీటిని దాచుకుంటాయి అన్నమాట. అంటే గర్భం తమిళ్లో ఒక పదం ఉంది, గర్భం. ఇప్పుడు వర్షం పడుతుందంటే ఈ సంవత్సరం వర్షాలు తక్కువ అనేది ఆ, పురాతన కాలం నుంచి నానుడు అన్నమాట. అంటే మనం పుస్తకాలు చదువుతున్నాము, మనకి పుస్తక జ్ఞానం, ఓకే, మాటలు చెప్తున్నాము. అయితే పండితులు పామరులు అని అంటారు కదా. ఆ పామరులు వాళ్ళకి చదవడమో రాయడమో తెలియదు. కానీ వాళ్ళది వచ్చి అనుభవ జ్ఞానం. పెద్దలు చెప్పారు ఇలా వర్షం పడదు అని. ఏమంటే అది గర్భస్రావం అయిపోతుంది ఇప్పుడు మనకి. ఆ దాచుకున్న నీటి బిందువులు పైన మేఘాల్లో ఉన్నాయి వచ్చి గర్భస్రావం అయ్యి ఇప్పుడు మనకి వర్షంగా పడుతుంది. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ పడాల్సినప్పుడు తగ్గిపోతుంది. ఆ పర్సంటేజ్ మనకి వర్షం తక్కువ అన్నమాట. ఇది ఇది ఎందుకు చెప్తున్నానంటే మనము
అక్కడ దాచుకొని ఎప్పుడు వదలాలో అప్పుడు వదలకుండా ఇప్పుడు అనవసరమైన టైంలో వదులుతున్నా అప్పుడు గర్భస్రావం అవుతుంది కదా. మన మాట మన వాక్కు కూడా అంతే, దాచుకోవాలి. మనము దాచుకొని ఎప్పుడు ఎక్కడ మిత భాషణం, పత్రి గారు చెప్పున్నారు, మిత భాషణం, మితాహారం మిత భాషణం అని అన్నారు కదా. మిత భాషణంగా ఉండాలి. నోరు ఉంది కదా అని మనం వచ్చి ఆ వాక్కు ఎంత ప్రభావం చేస్తుందంటే అంత ఇంత కాదు. చాలా బోల్డ్ అన్ని ఉదాహరణలు ఉన్నాయన్నమాట. సో మనము ఆ మేఘాల్లో నీటి బిందువుల్ని దాచుకున్న ఆకాశంలో దాచుకున్న మేఘాల్లాగా మన వాక్కు మనం మనలో దాచుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి వస్తాము. పామర్లు పండితులు అని ఒక ఇందాక చెప్పాను కదా. మనం వచ్చి పండితులం అనమాట. పుస్తకాలు చదివి చదివి దాన్ని రుబ్బి తాగిన వాళ్ళం అనమాట. సో పుస్తకం బుక్ నాలెడ్జ్. పామర్లు అనేవాళ్ళు, ఇప్పుడు మా అమ్మమ్మ ఏం చేసేవాళ్ళు, పామర్లు అంటే వాళ్ళు చదువుకొని ఉన్నారు కాదనలా. ఈ సోషల్ మీడియా వచ్చి బయట ప్రపంచానికి తెలిసిన వాళ్ళు కాదు. ఓకే, అప్పుడు ఆ కాలం వాళ్ళు ఏం చేస్తారు, అనుభవ జ్ఞానం ఇలా చూసేదన్నమాట. మా పల్లెటూరు, మాది రైతు కుటుంబం. ఇలా చూసేవాళ్ళు, చూసి టైం చెప్పేవాళ్ళు. పొలంలో పని చేస్తుంటారు కదా వాళ్ళు, ఈ టైం అయింది బయలుదేరండి, మధ్యాహ్నం అయింది, ఇంకా మీ పని అయిపోయింది బయలుదేరండి అని. అలా గడియారం ఉండదు వాళ్ళకి. సో పామర్లు పామర్లు అని అంటే అజ్ఞానమైన వాళ్ళని కాదు. ఆ విషయంగా కూడా చర్చ వచ్చింది అనమాట రీసెంట్ గా. పండితులు పామర్లు అనే పదం వాడినందుకు కొందరు వచ్చి అప్పుడు ఏమంత అజ్ఞానం కాదు, అది వాళ్ళది అనుభవ జ్ఞానం. పామర్లకి ఇప్పుడు కూడా చదువు లేని వాళ్ళు ట్రైబల్స్కి వెళ్ళామంటే, అటవీ శాఖకి వెళ్ళామంటే అక్కడ చదువు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా. చదువులో రాయడం ఏమీ తెలియని వాళ్ళు, కానీ వాళ్ళది అనుభవ జ్ఞానం. వాళ్ళు ఆచితూచి మాట్లాడతారు, మనలాగా మాట్లాడరు. మన పండితుల్లాగా వాళ్ళు మాట్లాడరు, ఆచితూచి. అంటే నిష్కల్మషంగా ఉంటారన్నమాట వాళ్ళు. అమాయకంగా ఉంటారు. సో అక్కడ వాళ్ళకి మాట్లాడిన తెలుసు, అనవసరంగా వాడరు. వాళ్ళ ధ్యాస అంతా వచ్చి పని మీద ఉంటుంది. సర్వైవ్ అవ్వాలి. ఇవాళ నేను ఏం చేస్తే రొటీన్ లైఫ్లో పొద్దున్న లేచి మనం వచ్చి సర్వైవ్ అవడానికి ఏం చేయాలనో ఆ పనుల మీద ఉంటాం అనమాట. వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఎంతనో ఉంది. ఇప్పుడు పండితులు అని అంటే చదివితేనే అని కాదు. వள்ளలారని మీరు వినుంటారు, రామలింగ అడిగల. వాళ్ళు కారుణ్యం అనమాట. వాళ్ళు చదువుకోలేదు. 11 ఏళ్ల ప్రాయంలోనూ అన్ని వదిలేసి దీనిలో దిగారనమాట. సన్మార్గంలో దిగారు, అంటే మన ధ్యానం జ్ఞానం దీనిలో దిగారు. కానీ వాళ్ళ ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అంత ఇదిగా వాళ్ళు ప్రఖ్యాతి చెందారు అనమాట. దాన్ని అనుసరిస్తున్నారు. ఏమంటే జీవకారుణ్యం. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వచ్చి మన దీనిలో అంటుంటారు కదా, పత్రికారు అంటుంటారు కదా, మనసా వాచా కర్మణ ఏ జీవిని బాధ పెట్టకూడదు, హింసించకూడదు. మన మాటలతో మనం వచ్చి ఆ మాట అనేది ఇందాకన్నా మన మాట సులభం అయితే ఎదుటి రిసీవ్ చేసుకునే వాళ్ళకి అది వచ్చి ఒక బాణం అన్నమాట, విషపూరితమైన బాణం. అది తగిలిందంటే ఏమవుతుంది, అనేసాను ఈజీగా మనం అనేస్తాం, పోవే అనేస్తాము. ఆ ఇంటెన్షన్, అమ్మ అనేది ఆ నోరే, ఒసి అనేది ఆ నోరే, రెండింటికి తేడా ఉంది. ఇద్దరు మహిళలనే సూచించి చెప్పే పదం, కానీ తేడా ఉంది కదా. ఆ వాక్ శుద్ధి ఉండాలి మనకి. మనం ఇక్కడికి వచ్చింది తల్లి గర్భంలోంచి పైనుంచి అగ్రిమెంట్తో వస్తాం. నేను ఈ తప్పులన్నీ చేశాను, ఈ మంచి చేశాను, ఇవన్నీ అనుభవించడానికి వస్తున్నానని అగ్రిమెంట్తో వస్తాం పైనుంచి. తల్లి గర్భంలో పడినప్పుడు ఏమవుతుంది, అప్పుడు అమ్మ ఆ చీకట్లో మలమూత్రాల్లో ఉన్నప్పుడు నేను అదే బయట ప్రపంచానికి వెళ్ళిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత నేను మంచిగా ఉంటానని అక్కడ ఉండలేక అనుకుంటుందా, తప్పిస్తుంది ఆత్మ. బయటకు వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోతుంది. అంటే పసిపిల్లలు దైవానికి సమం అంటారు. ఆ పసిపిల్లలు దైవంగా ఉంటారు. పోను మన చుట్టూ సరౌండింగ్స్, మన చుట్టూ కల వాతావరణం ఎలాగుందో అలా తయారవుతారు. దానికి ఉదాహరణ దుర్యోధనుడు. ఎవరు పుట్టుకతో మేము దీంతో వస్తాము అనే వస్తాం అనమాట భూమి మీదకి జన్మ తీసుకొని వచ్చినప్పుడు. కానీ దుర్యోధనుడు
చెడు కాదు. పుట్టినప్పుడు అందరూ మంచి వాళ్ళే, దైవానికి సమం పిల్లలు. ఆ దుర్యోధనుడిని ఏమంటారు? గుడ్డివాణ్ణి కుమారుడు. అక్కడ ఆ బాణం, ఆ విషపు బాణం తనలో నాటుకుపోయింది. అప్పుడు ఏమవుతుంది? మనకు మళ్ళీ చుట్టూ ఉంటారు కదా, మన చుట్టూ కొంతమంది ఉంటారు కదా. ఆ ఇంకా రెచ్చగొట్టడానికి కొంతమంది ఉంటారు. సో మనం వచ్చి ఆ బాణం, అలాంటి వాక్కులు, వాక్క్షేత్రం కాపాడుకోవాలి. మనము ఆ పదం వాడినందువల్ల అతను వచ్చి ఆ ప్రణాళికని మార్చుకున్నాడు. అంత క్రూరంగా తయారయ్యాడు అనమాట. అలా అన్నారు కదా అని అంత క్రూరంగా తయారయ్యాడు. సో మనము మన మాట వల్ల ఆ బ్రతికించేది మాటే, వాక్కే. మనిషిని చంపేది కూడా వాక్కు. సో మనం వచ్చి ఎంత ఎరుకుతో ఉండాలంటే, మనం చెప్పడం కాదు, ఆచరించాలి. మనస వాచ కర్మణ, ఏ జీవిని మనస వాచకం, వాక్కు అక్కడ ఉంది కదా. ఎవరిని దుర్భాషలు ఆడకూడదు. చాలా సులభంగా అనేస్తాము, మనము డిస్కరేజ్ చేస్తాం. ఇందాక ఆ పాపని డిస్కరేజ్ చేశారు కదా వాళ్ళ అమ్మగారు. ఆమె ఏం తట్టుకోలేక అన్నారు, కానీ అక్కడ అయిపోయింది. ఆ అమ్మాయికి అక్కడితో తన ఇది అయిపోయింది. కానీ ఆగకూడదు. ఒక ఉదాహరణకి, ఇదేంటి? దీనిలో ఏం ఏం కనిపిస్తుంది మీకు? వినిపిల్లమా? ఎంటీగా ఉంది మేడం. తెల్ల తెల్ల కాగితం. కాగితం, స్వచ్ఛమైన కాగితం. ఓకే. స్వచ్ఛమైన. ఆ స్వచ్ఛమైన కాగితంలో ఉమ్. మన వాకుతో ఉమ్. ఇంకొకరికి ఇలా పెడతాము. ఉమ్. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఏం కనిపిస్తుంది ఇక్కడ? నల్ల చుక్క చొక్క పడింది, మచ్చ పడింది కదా. మచ్చ, మచ్చ, కరెక్ట్, కరెక్ట్ అయిన పదం. ఆ మచ్చ పడింది కదా. ఆ మచ్చతో కొంతమంది ఇందాక ఆ పాపలాగా కుంగిపోతారు. ఓకే, ఇంకా అంతతో ఆఫ్ అయిపోతారు. కానీ ఆ మచ్చని వాళ్ళు వేసిన మచ్చకి మనము ఎంతో అద్భుతాలు ఇంత ఉంది కదా, స్వచ్ఛంగా ఇంత ఉంది కదా, ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు కదా దీనిలో. ముఖ్యంగా మహిళలు చాలా మంది ఎదుర్కొన్నవి, మహిళలే కాదు మామూలుగా మానవాళిలో ఎదుర్కొనేవి అనమాట. మహిళలకి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది, ఇది మహిళా గ్రూప్ కాబట్టి నేను చెప్తున్నాను. ఇంతటితో ఆగిపోకూడదు మనం. ఇంకెంత ఉంది దీన్ని సృష్టించి ఆ మచ్చ, మచ్చ మరక, ఆ మరక కనిపించకుండా ఎంతో అద్భుతాలను సృష్టించుకోవచ్చు. అది ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉంది. ఎదుటివాడు అన్నవాడి చేతిలో లేదు. ఓకేనా? ఇప్పుడు నన్ను కూడా అన్నారు, నీకు తెలుగు తెలియదు అన్నారు. నాకు తెలుగు అంటే ఏమంటే నా మాతృభాష, నాకు చాలా ఇష్టము. తమిళ్ చదువుతాను, రాస్తాను, ట్రాన్స్లేషన్ వర్క్ చేస్తున్నా, కానీ ఆ పని చేస్తున్నా కానీ నాకు తెలుగు మీద మాతృభాష. అమ్మాయి కదా, ఎప్పటికైనా ఎక్కడికి పోయినా కానీ అమ్మే కదా. మిగతా వాళ్ళంతా ఆంటీ, కరెక్టా? ఆంటీలే కానీ అమ్మాయి కదా. కాబట్టి నాకు తెలుగు మీద అంత మక్కువ అనమాట. నాకు తెలుగు తెలియదు అన్నారు. అన్నంత మాత్రం నాకేం తెలియకుండా పోలేదు కదా. తెలుగు తెలవకుంటే నేను వచ్చి చదవలేను, చదివి రాయగలగాలి కదా ట్రాన్స్లేషన్లకి. అప్పుడు నాకు తెలుగు తెలవకపోతే ఆ పని చేయలేను కదా. ఇప్పుడు నేను యాస మారొచ్చు, భాష మారదు కదా. మన మాతృభాషే కదా, యాస మారొచ్చు. ఏమంటే అక్కడ ఉన్న రీజియన్, ఏమంటే మన ఉన్న ఎక్కడ ఉంటున్నామో ఆ చోటుకు తగినట్లు యాస మారొచ్చు. ఒక స్టేట్ లేదా రాష్ట్రము, దేశము మారినప్పుడు ఆ యాస కొంచెం ఉంటుందే కానీ మన మాతృభాష మనల్ని వదిలిపోదు. సో మనల్ని డిస్కరేజ్ చేయడానికి వస్తుంటారు, వచ్చినా కానీ మనం వచ్చి నిలదొక్కుకోవాలి. ఇందాక చెప్పాను కదా, ఆ మచ్చ మన మీద మరక వేసినా కానీ మనము దానిలో ఎన్నో అద్భుతాలు సృష్టించుకోవచ్చు. వాక్షేత్రం, మళ్ళీ వాక్షేత్రం. ఇంకొకరు వాళ్ళకి ఆ మనసులో ఏమంటారు, ఆ మచ్చ, ఆ మరక ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి మీద అది నువ్వే, నువ్వెందుకు ఇలా మనం అడిగినప్పుడు అది నువ్వే అని అంటారు. ఓకే, అన్నప్పుడు అది వాళ్ళు ఆ ముసుగుని కవర్ ఇంకా మళ్ళీ దాని మీద ముసుగేసుకుంటే మ్యానిపులేషన్ అంటారు దాన్ని. ఇంగ్లీష్లో చెప్పాలంటే మ్యానిపులేషన్ జరుగుతుంది అనమాట. మ్యానిపులేట్ చేస్తారు. దానికి మనం భయపడకూడదు, లొంగకూడదు. ఆ మ్యానిపులేషన్, ఇందాక ఆ పాప అన్నారు కదా వాళ్ళ అమ్మగారు, అలా అనకూడదు.
ఇప్పుడు మాట మనము ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నానంటే నా ఆత్మారాముడు కూడా వింటున్నాడు కదా. మీకు చెప్తున్నా ఎవరికి చెప్తున్నా కానీ ముందు నా ఆత్మారాముడు వింటున్నాడు, తర్వాత బయటకు మీరు వింటున్నారు. సో మనం ఏం ఇప్పుడు మహాభారతంలో తీసుకుంటే కృష్ణుడు అభిమన్యుడు గర్భంలో ఉన్నప్పుడు కృష్ణుడు ఆ, ఉపదేశం చేస్తుంటాడు. చేసేప్పుడు అభిమన్యుడు కూడా వింటాడు కదా. అదే విధంగా మన ఆత్మారాముడు వింటుంటాడు. మనం ఏం మాట్లాడుతున్నామో, ఎవరికి ఏం చెప్తున్నామో అది మన మన ఆత్మారాముడు వింటుంటాడు. విని దాన్ని మనం ఆచరించాలి. నేను ఆచరించి ఇంకొకరికి చెప్పగలగాలి. అప్పుడే ఆ అర్హత మనం పొందుతాం అన్నమాట. చెప్పగలగాలి కాదు, చెప్పగలుగుతాం. ఆ అర్హత మనకు పొందుతాం మనము. నేను ఆచరిస్తే ఆచరణ ఆచరణ ఆచరణ, ముఖ్యమైనది ఆచరణ. ఆ, అనవసరంగా కూర్చొని ఇది నేను ఆంధ్రాలోని ఆ భాష విన్నాను, ఆ పదము సెటైర్లు. ఆ సెటైర్లు మనం వేయకూడదు. ఒకరిని ఆ, ఎగతాళి హేళన చేయకూడదు. మనం వచ్చి వాక్క్షేత్రంతో అవునా అని వీలైనంత వరకు వాళ్ళని ఎంకరేజ్ చేసి మన మన మాటలు వాళ్ళకు వచ్చి ఒక స్ఫూర్తినివ్వాలి. ఇంకా మనం డెవలప్ అవ్వాలి అనే విధంగా ఎదుటి వ్యక్తిని మనం వచ్చి అన్ని విధాల బాగా ఇంకా ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలి వాళ్ళని. మన పదాల వల్ల వాళ్ళు వచ్చి కృంగిపోకూడదు. ఇప్పుడు ఒక పొగిడారంటే అది శాశ్వతం కాదు, లేదా మనల్ని అవమానించారంటే అది శాశ్వతం కాదు. మనము ఎవరు ఏమన్నా కానీ, ఇది మహిళా గ్రూప్ కాబట్టి చెప్తున్నాను, మనం అందరం తెలుసుకోవాల్సింది, ఆచరించాల్సింది. ఇప్పుడు వాగులో నీళ్లు పోతున్నాయి, నీళ్లు పారుతున్నాయి, మధ్యలో రాళ్ళు రప్పలు ఉంటాయి, చెట్లు ఉంటాయి, ఏమైనా ఉంటాయి. అక్కడ ఉన్నప్పుడు అది ఆగిపోదు కదా, మలుచుకుంటుంది. దాన్ని మలుచుకొని, ఆ నీళ్లు మలుచుకొని అక్కడతో ఆగిపోకుండా మలుచుకొని అది సాగిపోతూ ఉంటుంది. సో ఆ పాపలాగా ఆగిపోకూడదు మనము. అలాంటివి వస్తుంటాయి, తటస్థపడుతుంటాయి మనకి. మన చేతిలో ఉంది, మలుచుకొని పోతూ ఉండాలి మనం. ఇది మన చేతిలోనే ఉంది. మనకి మనమే గురువు. పత్రి గారు చెప్పారు కదా, నేను గురువును కాదు, నేను వచ్చి మార్గం చూపించాను మీకు అన్నారు కదా. మన మన ఆత్మారాముడిని మనం గైడ్ చేసుకోవాలి. వాళ్ళు అంటున్నారు అని అందరూ ఆ బురదలో డబక్కని పడిపోతాం మనం కూడా. నాకు జరిగి ఉంది, కానీ లేవాలి. ముందు తెలియదు మనకి, తెలియకుండా ఏమంటే బాధపడతాము, ఏడుస్తాం అన్నమాట. ఆ ఏడవకూడదు, లేచి నుంచొని నిలబడి చూపించాలి వాళ్ళకి. ఇంకొకటి అనుభవం చెప్తున్నాను. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ పుస్తకాల్లో చదివేది లేదా ఒకరు చెప్పింది వినేది వాళ్ళ అనుభవం. ఇంకొకరు అనుభవం ఇంకొకరు ఇందాక పాప కథ చెప్పాను కదా ఎగ్జాంపుల్కి, వాళ్ళ అనుభవం నేను చెప్పాను, కానీ మన అనుభవం మనకు కావాల్సింది. అదే కదా చూసుకోమన్నారు. నువ్వెవరని నువ్వు చూసుకోమని రమణ మహర్షి గారు కూడా అన్నారు కదా. నువ్వెవరనేది నేనెవరనేది నేనే కనుగొనాలి. ఇంకొకరు చెప్పి ఇంకొకరికి వదలకూడదు అనమాట. మనం అవకాశం ఇవ్వకూడదు. ఇంకొకరు మనల్ని జడ్జ్ చేసే అవకాశం ఇవ్వకూడదు. నువ్వు పనికి మాలిన దానివి, నువ్వు అది నువ్వు ఇది అని అవకాశం ఇవ్వకూడదు మనం. ఇప్పుడు చీమలు ఉన్నాయి, వాటి దగ్గర నుంచి మనం ప్రకృతి ఇందాక చెప్పారు కదా, ప్రకృతితో కర్మ ప్రక్షాళన అవుతుందని. ఒక చీమను చూస్తాము, చీమలు ఎంత యూనిటీగా ఉంటాయి. అన్ని వరుసగా వెళ్తుంటాయి. అది కూడా వరుసగా ఆ చెల్లా చెదురుగా వెళ్ళము, వరుసగా వెళ్తుంటాయి. మనము చెయ్యి అడ్డం పెట్టామనుకో అలా అంతటితో ఆగిపోవు అవి. మలుచుకుంటాయి, మళ్ళీ వేరే దారి చూసుకొని పోతూ ఉంటాయి అన్నమాట. ఆ ప్రకృతి మనకి ఎన్ని గురువులను ఇచ్చిందో తెలుసా, కొల్లలు. మనల్ని మనం మలుచుకొని పోతుండాలి. అవి ఏమంటే ఈ వాక్కు మనుషులు ఆ మనిషికి ఇచ్చున్నాడు ఆరో జ్ఞానం. ఆరో జ్ఞానం ఏంటంటే మాట. మిగతా అన్ని జీవరాశులకి 5 జ్ఞానాలు ఉన్నాయి, మనకి ఎక్స్ట్రా ఉన్నది మాట. ఆ మాట ఒకరు అన్నారని మనం వచ్చి కృంగిపోకూడదు. ఇప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ గారా లైట్ కనిపెట్టింది, నేను ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్. వాళ్ళు ఎన్ని ఫెయిల్యూర్స్ అన్నారని ఆయన ఆగిపోలేదు, అంతటితో ఏం చేశారు, సాధించి చూపించారు కదా. ఫెయిలియర్లోనే మనకి వస్తుంది.
ఒక దగ్గర పడామంటే అక్కడ ఓ ఇలా చేస్తే ఇలా వచ్చింది, నెక్స్ట్ వాట్ నెక్స్ట్, ఏం చేస్తే బెటర్గా 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 బెటర్ 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 అంతే చేసుకుంటూ పోవాలి. ఒకరు అన్నారని ఆ వాక్ వల్ల మనం వచ్చి అవాక్ అయిపోయి ఆగిపోకూడదు. అలాంటి వాళ్ళు వస్తారు, అవన్నీ దాటుకొని పోవాలి మనము. అన్నంత మాత్రం ఇందాక నేను ఆ స్వచ్ఛమైన పేపర్లో మన మనసు ఇప్పుడు ముందు తెలియదు మనకి, ఇప్పుడు తెలుసుకున్నాం కదా, తెలుసుకొని వచ్చినప్పుడు మనం అవన్నీ ఆచరించుకుంటూ పోవాలి. మనకి మనమే గురువు. ప్రకృతి పంచభూతాలు నిజం. ఇవాళ పొగుడుతారు, రేపు అవమానిస్తారు, మళ్ళీ ఎల్లుండి పొగుడుతారు. సో అది శాశ్వతం కాదు. శాశ్వతమైనది నిజమైనది పంచభూతాలు. అది నేర్పిస్తుంది ఎన్నో పాఠాలను మనకి. ఇందాక చెప్పాను కదా మేఘాలు, ఆ దాని దగ్గర నుంచి దాన్ని నేర్చుకోవాలి మనము. మాట అది వదిలేసింది, ఇప్పుడు గర్భస్రావం అయిపోయింది, రేపు వర్షం తగ్గిపోతుంది. సో అదే విధంగా మనం మాటలు దాచుకోవాలి. 1000 మాటలు, నా బ్యాక్గ్రౌండ్ అదే, 1000 మాటలు మాట్లాడే కన్నా విలువైన ఒక పదము. వాళ్ళు లేస్తారా? లేచి నిలబడాలి, నిలబడేలాగా ఉండాలి మన మాటలు. డిస్కరేజ్ చేయకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ డిస్కరేజ్ చేసే వాళ్ళు వస్తారు, వచ్చినా మనం వచ్చి కృంగకూడదు. ఎవరికి అడిగిన వాళ్ళకి చెప్పండి, నేను చేస్తాను నేను చేస్తాను నేను చేస్తానని ఎగబడి ఎవరికి బానిస అవ్వకూడదు, ఆ బంధంలో ఇరుక్కోకూడదు, అక్కడ విలువ ఉండదు. అర్థమైందా? సో నా అనుభవం ఇంకోటి చెప్తున్నాను. నాకు ఆగస్టు 2వ తారీఖు దెబ్బ తగిలింది, కాలు పడాను. అది మన కర్మ. ఓకే, కర్మ అయినా అంతకుముందు నేను అరుణాచలంలో ఉండేసి వచ్చాను. ఒక 2 వారాలు ఉన్నాను అనమాట. ఆ అవకాశం ఆ భగవంతుడు ఇచ్చాడు నాకు, ఆ యూనివర్స్ ఇచ్చింది. ఆ పత్రి గారు పుణ్యమా అని వాళ్ళ శిష్యుల దగ్గర ఉండొచ్చే అవకాశం కల్పించాడు పత్రి గారు. ఉండేసి వచ్చాను. రమణ మహర్షి అంటే మన అందరికీ తెలుసు కదా, రమణుల వారు అంటేనే ఏంటని. మౌనం, నిన్ను నువ్వు చూసుకో. మౌనం అంటే మాట్లాడకుండా ఉండడం మౌనం కాదు, ఇది వాకుకు సంబంధించింది. మౌనం అనేది మనం మాట్లాడకుండా కాదు, నేను మాట్లాడనని బయట ఊరికంతా ప్రపంచానికంతా మనం సాటుకొని నేను మౌనంలో ఉన్నానని లోపల కుతు 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 ఉడికిపోతుంటుంది కదా భావాలు. అది మౌనం ఎలా అవుతుంది? రైట్? బాహ్యంగా ఉండడం మౌనం కాదు, ఏది కూడా బాహ్యంగా చేయడము, నన్ను ఎక్స్ప్రెస్ చేసుకోవడం, అది వచ్చి నిజం కాదు. అంతరంగంలో ఎలా మౌనంగా ఉన్నావా అన్నది ముఖ్యం. అక్కడికి వెళ్ళొచ్చా, వెళ్ళి నిజంగా చాలా అద్భుతం అంటే అరుణాచలం అంటేనే మనం ఏం చెప్పనక్కర్లేదు, సిద్ధ పురుషుల భూమి అది. అక్కడ ఉన్న నాళ్ళు అందరూ వెళ్ళి ఆశ్రమంలో ధ్యానం పైకి వెళ్ళి విరూపాక్ష గుహకి వెళ్ళి ధ్యానం చేసుకుంటారు, వస్తారు. నేను మాత్రం ఒక్కరోజు వెళ్ళా. ఎన్నిసార్లు వెళ్ళినా అంతే కదా, మన దేహం ఎక్కడికి వెళ్ళినా కానీ మన దేహమే కదా, మళ్ళీ ఇక్కడికే కదా రావాలి మనము. యాత్రలు తిరుగుతాము, మన ఇంటికే కదా రావాలి ఎండ్ ఆఫ్ ద డే. సో మన గూడు మనం ఎక్కడ ఉంటున్నాం అన్నది ఉన్న చోట్లోనే స్వర్గాన్ని సృష్టించుకోవాలి మనము. అక్కడ అందరూ వెళ్తుంటారు, నేను మాత్రం ఒకసారి వెళ్ళొచ్చా చాలు అని ఒక స్పాట్ లో మా స్పాట్ ఒకటి ఉందన్నమాట, మీటింగ్ స్పాట్. అక్కడ కూర్చొని వచ్చే వాళ్ళకి ధ్యానం చేయండి అని వస్తుంటారు, విజిటర్స్ వస్తుంటారు కదా, వెళ్తా వస్తా వెళ్ళి అక్కడ కూర్చొని ఉన్నాను. ఒక ఫారినర్, రమణ మహర్షి డివోటీ అనమాట వాళ్ళు. వెళ్తున్నారు, ఫోన్ తీసుకెళ్తున్నారు, కెమెరా తీసుకెళ్తుంటే నేనేదో అన్నాను, అడిగాను, సార్ మీ అక్కడ ఫోన్ కెమెరా అలౌ చేయరు, ఫోన్ అనుకుంటాను అలౌ చేయరు అని, సైలెంట్ లో ఉండాలి అని అంటే, అమ్మా మేము వచ్చేది ప్రశాంత్, నేను ఫోన్ తీసుకెళ్లేది ఇంకా వేరే వినిపించకుండా ఉండటానికి నేను తీసుకెళ్తున్నాను. అయితే మీరందరూ ఫోన్ తీసుకొచ్చేది ఫోటోలు దిగటానికి. ఎంత బాగా చెప్పారో చూడండి, కరెక్టా?
మాట్లాడకపోయినా మీరు ఫోటోలు దిగడానికి ఫోన్లు తీసుకొస్తారు మీ వాళ్ళు. మేము అలా కాదు, అక్కడ నుంచి వాళ్ళు ఇక్కడికి వస్తున్నారంటే ఎందుకు వస్తున్నారు, దాన్ని సద్వినియోగపరుచుకుంటున్నారు, ఆచరిస్తున్నారు వాళ్ళు. అక్కడ ఉన్న నామ్స్ అన్ని ఆచరిస్తున్నారు వాళ్ళు. మనం ఏం చేస్తున్నాము, అక్కడికి వెళ్ళాను, ఫోటో ఇది నా ఫోటో అని మనం ఫోటోలు ప్రాముఖ్యం దానికి ఇస్తుంటాము. సో అక్కడ కూర్చొని వచ్చే వాళ్ళకి ఇదమ్మా మనం ధ్యానం చేస్తే ఇది పొందుతాము అంటే ఆ, నేను ఎక్కడికైతే వెళ్ళానో వాళ్ళ సిద్ధాంతం కూడా అదే అనమాట. ధ్యాన ప్రచారం చేయాలి, మౌనంగా ఉండాలి అని. అక్కడ మాట్లాడక తప్పదు. ఏమంటే నలుగురికి చెప్పాలంటే ధ్యానం చేసుకోండి అని నేను సైగ చూపించానంటే వాళ్ళకి అర్థమవుతుందా? అర్థం కాదు కదా. సో అక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలనో వాళ్ళతో మాట్లాడాలి. అనవసరమైన వాళ్ళతో అంతా మాట్లాడకూడదు, అనవసరమైన వాళ్ళకి చెప్పకూడదు. ఒక్కసారి చెప్పాలి, వదిలేసేయాలి. అక్కడ ఎవరు నన్ను అడిగే వాళ్ళు లేరు. ఒకరి చోటుకి వెళ్ళామంటే మనం దానికి తగినట్లు మనము ఉండాలి. సో అక్కడ ఎలా ఉండాలనేది ఆ ఫారినర్ మనకు చెప్పాడు కదా. మేము వచ్చేది ఇక్కడికి ఇక్కడ ఉన్న శక్తిని పొందడానికి, ఆ ధ్యానం చేయడానికి, మౌనంగా ఉండటానికి, నన్ను నేను తెలుసుకోవటానికి వచ్చాను అని చెప్పినప్పుడు మనము అది ఆచరించాలి. సో మనం భూమి మీదకి వచ్చింది ఎంజాయ్ చేయడానికే కాదు, అది ఉండాలి. ఇప్పుడు అన్నం అన్నప్పుడు ఒట్టి అన్నమే తినలేం కదా, మనము అన్ని తెలుసుకోవాలి. అన్నము దానికి కూర ఉండాలి, అన్ని ఉండాలి, ఉంటేనే దాన్ని తినగలం. మూడు కూర ఏదైనా ఒక పూట కొంచెం తినగలమే కానీ మనము ఒట్టి అన్నము అన్ని కలిపితేనే కదా తినగలము, ఉండాలి. కానీ అన్నం మెయిన్ కోర్స్ వచ్చి అన్నమే కదా మనకి. సో దానికి పక్కన అన్ని ఉండాలి. అది ఎంతలో ఉండాలో అంత ఉండాలి. అన్నం ఎక్కువైతే, కూరలు తక్కువైతే మనకేం అనిపించదు. ఎక్కువ అయిపోయిందంటే ఇప్పుడు ఉప్పులాగా వాడుకోవాలన్నమాట. ఉప్పు తక్కువైనా పర్వాలేదు, తక్కువైనా రుచిగా ఉండదు, రుచికరంగా ఉండదు, అయినా పర్వాలేదు. ఎక్కువైందంటే ఏమవుతుంది? సో మనము మన మాటల్ని ఉప్పులాగా వాడుకోవాలి. మితంగా వాడినా పర్వాలేదు, తక్కువగా వాడినా పర్వాలేదు. మన మాటల్ని ఉప్పులాగా వాడాలి, దానిలో ఎరుకతో ఉండాలి మనం. మా ఇంకొకరు ఎదుటి వ్యక్తి ఏమన్నా ఇప్పుడు మనం అనేస్తాము, ఎదుటి వ్యక్తి ఇప్పుడు ఒక XYZ ఉన్నారు. ఆ XYZ ఉన్నప్పుడు XY మాట్లాడుతున్నారు. మా ఎక్స్కి వై వచ్చి ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్తున్నారు. చెప్పినప్పుడు వాళ్ళతో అయిపోతుంది అక్కడ. అది కాకుండా ఈ వై ఎక్సెల్ని నన్ను ఇలా అనేసారు అని కల్పించి చెప్పే అవకాశం ఉంది. మనం వచ్చి ఏంటంటే ఆ వై వచ్చి ఇజడ్కి ఇలా అనేసారు, నన్ను అలా అనేసారని అంటారు. అన్నప్పుడు మనము విచారణ చెయ్యాలి, ఆ వాక్కు నిజమైనదా. తమిళ్లో ఒక ఇది ఉందన్నమాట, మనం చూసేవంతా నిజం, కళ్ళతో చూసేవన్నీ నిజం కాదు, చెవులతో విన్నవన్నీ నిజం కాదు. విచారించాలి, దాన్ని తీరుగా విచారించాలన్నమాట, అదే నిజము. సో వై వై ఎక్స్ చెప్పింది కదా అని ఇజెడ్ వచ్చి దానికి ప్రభావం కాకూడదు. మనం ఆత్మ పరిశీలన చేసుకునే వాళ్ళము, అక్కడ ఏం జరిగింది అని మనం వచ్చి విచారించాలి. ఆ ఎక్స్ వల్ల ఇజడ్కి ఏమన్నా ఆదాయం ఉందా కానీ ఏకపక్షంగా ఉండకూడదు. అది మన వాక్కులో ఉంది. ఆ వాక్కు ఎక్స్ ఏం చెప్పిందో ఆ వాక్కు నిజమా కాదా అని ఆరా తీయాలి మనము. తీరుగా విచారించాలి. విచారించి ఆ ఇజడ్ వచ్చి ఆ ఎక్స్ని లేదా వైని ఏం సరిదిద్దాలనో అది సరిదిద్దాలి. తిరువళ్ళువార్ ఇక్కడ 2000 సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల పైబడిన ఒక సిద్ధ పురుషులు అనమాట. అంటే సంసారంలోనే వాళ్ళ భార్యమణి వాసుకి ఎంత మనం అసలు 0.001% కూడా మనం పనికిరాము. వాళ్ళు ఏం చేస్తుంటారు, బావిలో నీళ్లు తోడుతుంటారు. వాసుకి గారు నీళ్లు తోడుతున్నప్పుడు తిరువళ్ళువారు గారు భార్యని పిలుస్తారు, వాసుకి ఇలా రా అని. అంతే అలానే వదిలేసి వచ్చేస్తారు, ఆ తాడు వదిలేసి వచ్చేస్తారు. అది పడిపోవాలి కదా. వదిలే అంటే భర్త వాక్కుకి అంత గౌరవించే ఒక పతివ్రత అనమాట.
వదిలేసి వచ్చేస్తారు. తర్వాత వెళ్ళి చూస్తే అది అలాగే నిలబడి ఉంటుంది. ఆ రాట్నం ఉంది కదా, బావికి రాట్నం ఉంటుంది కదా, ఆ రాట్నంలో అది ఎలా వదిలేసిపోయారో అదే స్థితిలోనే ఉంది. వాళ్ళు అంటే వాళ్ళు సంసారంలోనే ఎంత నిర్వాణం పొందారనే దానికి ఉదాహరణ దీన్ని చెప్తున్నాను నేను. వాళ్ళు 4700 చిల్లర ఆ, వాక్యాలు రాస్తున్నారు అనమాట. రెండు రెండు లైన్లు ఒక్కొక్కటి. దానిలో ఒకటి నేను చెప్తాను వాక్క్షేత్రం గురించి. ఇది యాగావరాయనం, మీకు తమిళం అర్థం కాదు అయినా కానీ యాగావరాయనం నాగాక సోగా సోగాక ఏదో వస్తుంది, మర్చిపోయాను. ఏంటంటే మనము ఎక్కడ కూడా మన నాలుకని భద్రంగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎరుకుతో మనకు అర్థమయ్యే భాష అంటే ఎరుకుతో చూసుకోవాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి నాలుకని. లేకుంటే ఆ నాలుక ద్వారా, నోటి ద్వారా మా భాష బయటికి మాట వదిలామంటే దాని వల్ల మనమే బాధపడాలి. సోగాప సుల్కాక అంటే మాటనే అంత రక్షించాలి మనము. నాలుక ద్వారా వస్తుంది కదా, రక్షించాలి మనము. ఆ మాటని కాపాడాలి. అది మనల్ని కాపాడుతుంది జాగ్రత్తగా వాడిన చోట. మనం దాన్ని వదిలేసామంటే అది విశ్వానికి పోతుంది ఆ మాట. దాని ఫలితము మనమే అనుభవించాలి, దాన్ని మనమే రిసీవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక XYZ చెప్పాను. ఎక్స్ కల్పించి చెప్పేసింది, వై ఏం చేసింది, మౌనం పాటించింది. కల్పించి చెప్పింది యూనివర్స్కి పోయింది. ఆ ఇజెడ్ ఏం చేసింది, ఓ తెగ రెచ్చిపోయింది. అది యూనివర్స్కి రికార్డ్ అయిపోతుంది. ఇప్పుడు చూడకపోయినా ఎవరు అబద్ధాలు చెప్పినా రికార్డ్ అయిపోతుంది కదా. అప్పుడు ఎక్స్ కూడా అంత ఇంపాక్ట్ ఉండదు, దాని ప్రభావం ఎక్స్ కూడా తక్కువ, ఆ పర్సంటేజ్. ఇజెడ్కి ఎక్కువ, దాని ప్రభావం ఎక్కువ యూనివర్స్ ఇస్తుంది అనమాట మనకి. సో మనం వచ్చి మన మాట మనల్ని కాపాడుతుంది. మాటని మనం కాపాడామంటే, నాలుకని కాపాడామంటే ఆ మాట మనల్ని కాపాడుతుంది. లేకుంటే దానికి మనం ఖైదీలు అయిపోవాలి. పళ్ళు అంటే వాక్షేత్రం గురించి మాట్లాడుతున్నాను ఇవాళ. నా చేత చెప్పిస్తున్నారు, పత్రిక చెప్పిస్తున్నారు, ఆ యూనివర్స్ చెప్పిస్తుందో నాకు తెలీదు. పళ్ళు అంటే నాలుకని నువ్వు ఒక్కదానివి, నాకు బలగం. మనం చెప్పుకుంటాం కదా, నేను సో అని. సో వాట్? మేము 36 పళ్ళు, అది కూడా మర్చిపోయాను. 36, మేము 36 మందివి, నువ్వు ఒక్కదానివి. మేము అనుకున్నామంటే కసక్కను కొరికేస్తాను, కొరికేయగలను నిన్ను అని అంటాయంట పళ్ళు. పళ్ళు అన్నప్పుడు ఆ నాలుక అంటుందంట శాంతంతో సైలెంట్ గా ఉండి, తర్వాత చెప్తుందంట. వాళ్ళతో అణిగిన తర్వాత, ఆ పళ్ళ రౌద్రం అణిగిన తర్వాత మీరు మాట్లాడండి పూర్తయిన తర్వాత ఈ నాలుక అంటుందంట, ఏమీ లేదు, నేను ఒక్క మాట అనవసరంగా వ్యర్థమైన మాట మాట్లాడానంటే మేము ముందు దెబ్బ తగిలేది ఎవరికి, పళ్ళు ఊడిపోయేది. మనము మాటలు అన్నామంటే పళ్ళు ఊడగొడతారు ముందు, నాలుకని లోపలికి వెళ్ళి నాలుకని ఏం చేయరు, పళ్ళు ఊడగొడతారు కదా. సో నేను సో అనే అహం మనకి ఉండకూడదు. ఆ అహం వల్ల మనం వాక్క్షేత్రం తప్పిపోతాము. వాక్ శుద్ధి మనం చెప్తే కాదు, ఆచరించాలి. ఇలా ఇందాక నేను వర్షంతో చెప్పాను కదా, ప్రకృతి మనకి ఎన్నో నేర్పిస్తుంది. పంచభూతాలు నిజము, శాశ్వతం. ఆ పంచభూతాలని, ప్రకృతిని చూసి మనం ఎన్నో నేర్చుకోవాలి. మన అంతరాత్మని మనం సరి అయిన మార్గంలో మనమే నడిపించాలి, ఎవరు నడిపించరు. ఒకరు చెప్పారంటే అది వాళ్ళ అనుభవం, తీసుకోవాలి. కానీ మన అనుభవం మనకి. కాలు దెబ్బ తగిలింది, దెబ్బ తగిలిన తర్వాత నేను చెప్పాను కదా, ఆగస్టు 2వ తారీఖు నాకు దెబ్బ తగిలింది నేనున్న ప్లేస్ లో. దెబ్బ తగిలినప్పుడు అక్కడ ఉండి వచ్చిన ప్రభావం, అక్కడ ఆ ప్రశాంతత, ఆ వాతావరణం అన్ని, ఆ క్షేత్రంలో మహిమ, అక్కడ ఉండి వచ్చిన ప్రభావం, బెడ్ రెస్ట్. నా మోకాళ్ళ దాకా 2 కాళ్ళు ఫుల్లీ ప్యాక్డ్ అనమాట, మోకాళ్ళ దాకా. అయినా కానీ
నొప్పి నొప్పి ఏంటి, ఏముంది, దెబ్బ తగిలింది సో అంతే. ఆ, ఎవరిని రావద్దని చెప్పేశాను, చూడటానికి కూడా రావద్దు అని చెప్పేశాను అనమాట. చూడాలనుకుంటే వీడియో కాల్లో చూడండి అయిపోయిందని మా వాళ్ళకి చెప్పారు, రావద్దు. వచ్చి ఏం చేస్తారు, ఏమన్నా అదేమి మారబోయేది లేదు కదా, ఎన్ని రోజులు దానికి రెస్ట్ ఇవ్వాలో అన్ని రోజులు ఇవ్వాలి, ఇచ్చినప్పుడు అది సర్దుకుంటుంది. అంటే మనం మౌనంలో ఉన్నామంటే ఇది మౌనంగా నేను ఉండడానికి ఇంకా ఆ మనము బయటికి వెళ్ళినప్పుడు పలు రకాల ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ లెవెల్లో ఉంటారు, అది మనకి అఫెక్ట్ అవ్వకూడదు, అందుకోసం రెస్ట్ ఇచ్చారు. మౌనంగా ఉండి నీతో నువ్వు ఉండి నాతో నేను ఉండడము, అప్పుడే కదా నాలో నేను వెళ్ళి ఆ, అంతర్గత ప్రయాణం చేసి నన్ను నేను తెలుసుకోగలను. మనలోనూ శక్తులు ఉంటాయి, ఒకరు కాదు మనల్ని చెప్పాల్సింది. అంటే చంద్రుడికి తగిన ప్రత్యేకత చంద్రుడికి ఉంది, సూర్యుడికి తగిన ప్రత్యేకత సూర్యుడికి ఉంది. ఎప్పుడు చంద్రుడే ఉన్నా కానీ కుదరదు, ఎప్పుడు సూర్యుడే ఉన్నా కానీ కుదరదు, అది ఉండాలి. ఈ ఇద్దరు ఇద్దరు మార్చి మార్చి వస్తేనే మనం వచ్చి భూమి మీద బ్రతకగలము. ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు, దాని ప్రత్యేకత దానికి ఉంది, దీని ప్రత్యేకత దీనికి ఉంది. మనం ఏమంటాం, నేను పెద్ద ఇది తోపులని అనుకుంటాం మనం, ఎవరినో కాదు మనం, మనకు మనమే అనుకుంటాం కదా, ఈ విషయంలో నేను పెద్ద ఎక్స్పర్ట్ అని అనుకుంటాం కదా, నాకు ఇంత బలగం ఉంది. మహాభారతంలో దుర్యోధనుడు ఏం చెప్తాడు, నా వెనక ఇంత సైన్యం ఉన్నారు, నాకు మేము 100 మంది ఉన్నాము అని అంటాడు. అర్జునుడు ఏమంటాడు, నా ముందు కృష్ణుడు ఉన్నాడు, ఎంత మందితో ఉన్నాము ఎంత ఉంది అన్నది కాదు, ఎలా ఉంది మనకి, మనం చూడాల్సింది ముఖ్యంగా క్వాంటిటీ కాదు క్వాలిటీ. 100 మంది ఉన్నా ఏమైంది, అంత బలగం ఉన్నా ఏమైంది, క్వాలిటీ. మనకు కావాల్సింది క్వాలిటీ, మాటల్లో కూడా క్వాలిటీ ఉండాలి. 1000 మాటలు, ఇందాక నా బ్యాక్గ్రౌండ్ లో ఉన్నది అదే, 1000 మాటలు మాట్లాడే కన్నా క్వాలిటీ అయిన ఒక్క మాటతో అవతల వ్యక్తిని, చావబోయే వాళ్ళను కూడా లేచి కూర్చునేలాగా ఉండాలి, క్వాలిటీగా ఉండాలి. ఆ కాలము తెలీదు, మాట్లాడిన తెలియక మనం అలా ఉండేసి వచ్చాము, ఇక్కడికి వచ్చిన తర్వాత మనము ఇక్కడికంటే ఇప్పుడు ఈ అనుభవ జ్ఞానాన్ని పొందడానికి వచ్చున్నాం కదా, ఇక్కడ కూడా మనము కూతులు వాడడము, దుర్భాషలు ఆడడము, ఇవన్నీ ఆ వాక్ వల్లే కదా వస్తుంది. ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నందువల్ల మీకు ఎదడం, నేను నేను కూర్చొన్నందువల్ల నేను పెద్ద ఇది కాదు. మీ ప్రత్యేకత మీలో ఉంటుంది, ఎవరి ప్రతిభ వాళ్ళకు ఉంటుంది. వీలైతే మన ప్రతిభ నాది ఇది అని మన అనుభవం చెప్పి ఇంకొకరిని ప్రోత్సహించాలి మనము మన మాటల ద్వారా. క్వాలిటీగా ఉండాలి, క్వాంటిటీ కాదు అవసరము. ఆ రెస్ట్ లోనే ఉన్నాను. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. అడ్మిట్ అయిన తర్వాత దెబ్బ తగిలింది అని ఆపరేషన్ చేయాలన్నారు. చేశారు. నొప్పి పెయిన్ కిల్లర్ వేసుకోమన్నారు. దెబ్బ తగిలి అడ్మిట్ అయిన రోజే చెప్పారు రాత్రి. పెయిన్ కిల్లర్ వేసుకోమా అన్నారు. నాకు అవసరం లేదు, నాకు అవసరం ఉంటే నేను అడుగుతాను, నాకు వద్దు, నాకు నొప్పి లేదు అని అన్నాను. అంటే డాక్టర్కి డౌట్ వచ్చింది, ఏమన్నా స్పర్శ కోల్పోయారా అని. అంటే అవింత ఏంలా, అదంత గిల్లినా కానీ ఆ స్పర్శ ఉంది, నాకు నొప్పి అనిపించలేదు అన్నాను. సో ఏంటంటే అక్కడ ఆ స్థలము, ఆ క్షేత్రం, వాళ్ళు ఇచ్చిన ఆ వైబ్రేషన్, ఆ క్షేత్రం ఇచ్చిన వైబ్రేషన్, ఆ ప్రకృతితో ఉన్నాను అని మాట్లాడకుండా అక్కడ ఉండి మనము మనకు కావాల్సింది మనం తీసుకొని వచ్చాము. ఇక్కడ నేను ఇంతసేపు మాట్లాడుతున్నా కానీ దానిలో క్వాలిటీ అయింది ఒకటి తీసుకొని మీరు ఆచరించాలి. ఆచరణ ఆచరణ ఆచరణ, చెప్పడం కాదు. ఇప్పుడు నేను చెప్తున్నానంటే నేను ఆచరిస్తేనే చెప్పగలిగే అర్హత ఉంటుంది. ఆ రెస్ట్ లో ఉన్నప్పుడు కూడా, బెడ్ రెస్ట్ లో ఉన్నప్పుడు నాకు హెల్ప్ చేయని ఒక అమ్మాయి వస్తుంది ఇంటి పనికి. ఆ అమ్మాయి నేను, అక్క బయటకు వెళ్ళాలని లేదు అక్క, ఒక నెల రోజుల నుంచి ఇంట్లోనే ఉన్నావు, నలుగురిలో తిరగాలని లేదని నీకు, నలుగురితో మాట్లాడాలని లేదని. నాకు లేదమ్మా, నాకు భగవంతుడు ఇచ్చిన రమణ మహర్షి గారు ఇచ్చిన కానుక ఇది నాకు.
పత్రి గారి స్టూడెంట్ ద్వారా అక్కడికి వెళ్ళాను నేను. వాళ్ళు ఇచ్చిన కానుక, నాతో నేను ఉండేందుకు ఇచ్చిన కానుక. కిటికీ తెరుచుకున్నానా, ఆ, ప్రకృతి ప్రకృతితో నేను మాట్లాడతాను. ఎదాళం, కిటికీకి ఎదాళం సన్నజాజులు తీగ ఉంది. ఆ పువ్వులు ఎదుటి ఆపోజిట్ బిల్డింగ్ వాళ్ళది. దాన్ని చూసి దాంతో మాట్లాడతాను, ఆనందిస్తాను. ప్రకృతితో, ఇందాక మీరు చెప్పారు కదా, ప్రకృతితో మన కర్మ ప్రక్షాళన అవుతుందని. ఆ సీతాకోక చిలుక పువ్వుల మీద కూర్చొని మకరందం తీసుకుంటుంది, మాట్లాడదు. దాన్ని చూసి ఆనందించండి. అదే విధంగా ఇందాక అన్నారు ప్రకృతితో అనుసంధానం అయితే మన కర్మ ప్రక్షాళన అవుతుందని. ఇక్కడ తమిళనాడులో పిఎస్ఎస్ఎం హెడ్ క్వార్టర్స్ అగస్త్య పిరమిడ్ అని ఉంది. అక్కడ 3 రోజులు వర్క్షాప్ జరుగుతుంటే ప్రకృతితో అనుసంధానం అవ్వాలని బయట కూర్చోబెట్టేశారు. చైర్లేదు, కుర్చీలేసి కూర్చోబెట్టి చెట్లని అట్లా చూస్తూ ధ్యానం చేయండి, ఓపెన్ అయ్యలోనే ధ్యానం చేయండి అన్నారు. ఆ చెట్లను చూస్తా, ప్రకృతిని చూసి ధ్యానం చేయమన్నారు. అలా నాకు ఒక ఆమె వచ్చి ఒక శిశువుని నా చేతిలో పెట్టారు. తెల్ల మంచి స్వచ్ఛమైన తెలుపు వస్త్రాలతో వచ్చి ఒక శిశువుని నా చేతిలో పెట్టారు. సో మనము ప్రకృతితో మాట్లాడాలి. ప్రకృతి చెట్లు స్పందిస్తాయి, అవి స్పందిస్తాయి. ఉదాహరణకి ఒక బకెట్ లో నేను మందార మొక్క పెట్టినప్పుడు 1-2 పూలు పూసేది. తర్వాత ఎందుకో ఆలోచన ఎందుకు మనం ఇట్లా వేస్ట్ చేస్తున్నామని బియ్యం కడుగు నీళ్ళ వరకు పోసేది. అంతకుముందు ఈ కూరగాయలు వేస్ట్, పళ్ళ వేస్ట్ అంతా, తొక్కలు పొట్టు అంతా ఉంటుంది కదా, దాన్ని మట్టిలో నా పాతి పెట్టి ఆ ఎరువు అలా చేసి అది లేట్ అవుతుంది కదా అని ఏం చేసేదాన్ని, మిక్సీలో జ్యూస్ లాగా చేసి ఈ కడుగు నీళ్ళలో కలిపి పోసేదాన్ని అనమాట. ఆ పోసిన వారానికి విరగబూసింది ఆ మొక్క పువ్వులు. దాని మీద ప్రేమ చూపించండి. మన ఆరోగ్యం మీద ఇందాక మీరు ధ్యానం అయ్యేప్పుడు కూడా చెప్పారు, ఆరోగ్యంలో ఒక్కొక్క భాగాలతో మాట్లాడండి, ఒక్కొక్క అవయవంతో మాట్లాడండి. భుజమ్మా నిన్ను బాధ పెట్టాను, ఒక్కొక్క అవయవంతో మాట్లాడండి. నేను ఇన్ని రోజులు బాధ పెట్టాను, నువ్వు సంతోషంగా ఉండు, దాన్ని గౌరవించండి. మనం ఏమంటే మా పత్రిక గారు చెప్పున్నారు, మితాహారం మిత భాషణం. ఆహారం మనము ముఖ్యంగా ఎరుగుతూ ఉండాల్సింది ఏంటంటే, లోపలికి వెళ్ళేది ఆహారం, దానిలో క్వాలిటీ ఉండాలి. మితమైంది, శ్రేయస్కరమైంది లోపలికి వెళ్ళాలి. అదే విధంగా బయట వచ్చే దానిలో కూడా క్వాలిటీ ఉండాలి. మిత భాషణం నలుగురికి మంచి చేయగలిగేదిగా ఉండాలి. బివేర్ ఆఫ్ మ్యానిపులేటర్స్. అలాంటివి వస్తాయి, తటస్థపడుతుంటాయి. అధిగమించి వాగులో నీళ్లు పోయినట్టు చిందాక చీమలు చెప్పాను కదా ఎగ్జాంపుల్కి, అవి దారి మలుచుకొని వెళ్తుంటాయి. నువ్వు అడ్డం వచ్చావు కదా అని అంతటితో ఆగిపోవు, మలుచుకొని పోతుంటాయి. సో ఇవన్నీ మన అనుభవం ఏంటనేది మనలో మనము చూసుకున్నామంటే, ఇంట్లో కూర్చుంటేనే మనకి బయట వర్క్షాపులకు వెళ్ళాలి. ఏమంటే వెళ్ళినప్పుడే నలుగురి గురించి తెలుస్తుంది, నలుగురి అనుభవాలు మనం తెలుసుకుంటాము. పరిస్థితులను బట్టి అయ్యో నేను వెళ్ళలేకపోయానని ఏడవకూడదు. కూర్చొని ఉన్న చోట్లోనే ఒక ఉదాహరణకు చెప్తాను. ఇప్పుడు మొన్న పోయిన డిసెంబర్ కాక అంతకు ముందు డిసెంబర్కి కడతాలకి వెళ్తున్నాను, ట్రైన్ వెళ్తున్నాను ప్రోగ్రామ్కి. వెళ్తున్నప్పుడు ఒక దంపతులు, పెద్ద వయసేలే వాళ్ళు, పాపం ఇద్దరికి కాళ్ళు పడి, కాలు భర్తకి చెయ్యేదో ప్రాబ్లమ్, అవస్థపడుతున్నారు. వాళ్ళు పడుకోవడానికి లేదు, కూర్చొని ఏం చేయాలా అని అనుకుంటున్నారు. సేవ, మన దృక్పథం ఏంటనేది మనం ముందు చూసుకోవాలి. లోపల ఉన్నదే బయటకి వస్తుంది. అక్కడ అవస్థ పడుతున్నారు. సరే నాది అప్పుడు లోయర్ బెర్త్, వాళ్ళది అప్పర్ బెర్త్. పాపం నేను ఒకటే ఇవ్వగలనని చెప్పాను, నాది మీరు తీసుకోండి అని చెప్పి పైకి వెళ్ళా. అవకాశం ఇచ్చాడు నాకు ఆ సేవ. అది కూడా సేవ, పత్రిక సేవ చేయమన్నారు కదా, వాళ్ళు ఇష్టపడింది సేవ. ఏ విధంగానైనా సేవ చేయండి.
అది ధర్మబద్ధంగా ఉండాలి. రిసీవ్ చేసుకున్న వాళ్ళు కూడా మంచిగా ఉంటే వాళ్ళకి సేవ చేయాలి. పైకి వెళ్ళి కూర్చున్నాను, అది ఒక వరం నాకు. ఏమంటే వాళ్ళ రూపాన నాకు మాస్టర్స్ ఇచ్చిన అవకాశం అది. కూర్చున్నాను. లోయర్ బెర్త్ లో అయితే మనం సైడ్ లోయర్ బెర్త్ అయితే కూర్చోగలము. మనం ఈ సైడ్ ఉండే బెర్త్ లో మనం వచ్చి కూర్చోలేం, పడుకోవాల్సిందే పొద్దున్న దాకా, వేరే దారి లేదు. అప్పర్ బెర్త్ కాబట్టి కూర్చున్నాను. నా పాటికి నేను బాగా కూర్చోవడానికి కూడా స్పేస్ ఉంటుంది కదా. కూర్చున్నాను, ధ్యానం చేసుకుంటున్నాను. ఆ ధ్యానం చేసుకుంటే ఫస్ట్ టైం పత్రి గారు నాగేశ్వరరావు సార్ అని మౌన ధ్యానం స్పెషలిస్ట్, వాళ్ళు నాకు ధ్యానంలో కనిపించారు. ఇంకా నాకు ఫస్ట్ అనుభవం అది. చేతులు ఇంక చాలు ధ్యానం పడుకుందాం అని అనుకున్నప్పుడు అర్ధరాత్రి అది టైం, చేతులు విడదీయపోతే విడదీయలేకపోయాను, నేను అట్లే లాక్ అయిపోయాను. నాకు ఇది నేను చేశాను అనే దానికి కాదు నేను చెప్తుంది, డబ్బా కొట్టుకోవడానికి కాదు, నా అనుభవం. ఆ అనుభవం మీరు ఏ విధంగా పొందుతారనేది మీ చేతిలో ఉంది. సేవ అంటే, సేవ అనే దానికి నేను చెప్పిన ఉదాహరణ అన్నమాట. సో మనము మనస వాచ కర్మణ ఏ జీవిని బాధ పెట్టకూడదు, హింసించకూడదు. జంతువులు కూడా మనము ఎంత బాగా మనం మాట్లాడితే అంత బాగుంటాయి. ఆ వాకే కదా అక్కడ కూడా ప్రేమ పూర్వకంగా ఉండాలి మన వాక్కు. రణం చేయకూడదు, రణాన్ని కూడా మాన్పే విధంగా ఉండాలి మన వాక్కు. ఓకేనా? చాలా ఎక్కువ మాట్లాడాను అనుకుంటా, ఎక్కువ చెప్పాను అనుకుంటా. ఎవరి అనుభవం వాళ్ళకి, మనము మార్చుకోవాలి. అందుకనే ఇక్కడికి వచ్చి ఉన్నాం మనము. ఎవరు పుట్టేప్పుడు చెడ్డవాళ్ళు కాదు. మధ్యలో పరిస్థితుల ప్రభావం, మన చుట్టూ ఉన్న వాతావరణం, ఆ ప్రభావం మన మీద ఉంటుంది. ఇది తెలుసుకున్నాం కదా, మనం ఈ జ్ఞానానికి వచ్చాం కదా. వచ్చినప్పుడు మనం ఆచరించాలి. ఎవరి అనుభవం వాళ్ళు పొందాలి. దీని మీద ఏమన్నా డౌట్స్ ఉంటే అడగొచ్చు ఎవరైనా, లేదా నాకు కరెక్షన్స్ ఉంటే కూడా చెప్పచ్చు. ఓకే మేడం.